ఆ నలుగురు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తులుగా సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు. రోదసిలోకి వెళ్లి తిరిగి భూమిపైకి రానున్న ఆ నలుగురిని సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని మోదీ. గగన్యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్లనున్నారు. కరతాళ ధ్వనుల మధ్య వీరిని పరిచయం చేసిన ప్రధాని మోదీ నలుగురికి వింగ్స్ ప్రదానం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించిన ప్రధాని మోదీ గగన్యాన్ మిషన్ పై రివ్యూ చేపట్టారు. క్రూ మాడ్యూల్ ను పరిశీలించిన అనంతరం నలుగురు వ్యోమగాముల పేర్లు ప్రకటించారు. వీరితో కాసేపు ముచ్చటించి అభినందనలు తెలియజేశారు. ఈ నలుగురు ఆస్ట్రోనట్స్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులని పేర్కొన్నారు ప్రధాని మోదీ. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళుతున్నాడని, ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అంటూ గర్వంగా చాటి చెప్పారు. 21वीं सदी के भारत की सफलता में आज आपका नाम भी जुड़ गया है. आप आज के भारत का विश्वास है. आप आज के भारत का शौर्य है, साहस है, अनुशासन है. భారత నేల నుంచి స్వదేశీ స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి దేశీయ బృందంగా ఈ నలుగురు వ్యోమగాములు చరిత్ర సృష్టించనున్నారు. గతంలో రాకేష్ శర్మ మన దేశం తరపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఆస్ట్రోనట్ గా రికార్డు నెలకొల్పారు. అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత దక్కించుకున్నారు. 2025లో గగన్ మిషన్ చేపట్టనుంది ఇస్రో. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి తీసుకువెళ్లనున్నారు. 3 రోజుల పాటు వీరిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. అంతరిక్షం నుంచి భూమికి చేరుకునే క్రమంలో వీరు ప్రయాణించే క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. గగన్యాన్ వ్యోమగాముల బృందం రష్యాలో శిక్షణ పొందింది. అంతరిక్ష యానానికి అనువుగా వీరిని సుశిక్షితులను చేసింది రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్.